లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రారంభించింది. బుధవారం ఉదయం ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారిస్తున్నారు. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బు ఎలా మళ్లించారు, ఎవరెవరి ద్వారా ఎప్పుడెప్పుడు ఈ నగదు చేతులు మారిందనే అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఈడీ బృందం సిట్ అధికారులను కలిసి కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. ఇక నుంచి ఈ కేసులో పరస్పరం సహకారం తీసుకోవాలని ఈడీ సిట్ అధికారులు నిర్ణయించారు. కాగా మద్యం స్కామ్ లో కింగ్ పిన్ గా భావిస్తున్న A1 రాజ్ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారులు సిట్ కు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయో తేలిపోయింది. అయితే ఇందుకు పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంది. రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న క్యాష్ హ్యాండ్లర్లు సేకరించిన ముడుపులు ఎన్ని దశలు దాటి ఎవరెవరికి చేరాయనే విషయం ఇటీవల అరెస్టు చేసిన 3 కీలక వ్యక్తుల విచారణలో తేలింది. తాడేపల్లి ప్యాలెస్ లో 5 ఏళ్ల పాటు తిరుగులేని హవా నడిపించిన రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ విచారించింది. సిట్ సేకరించిన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని జైల్లోనే ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లుగా సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారుల బృందం విజయవాడ సబ్ జైలుకు చేరుకుంది. ఈ నేపథ్యంలోని రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఆయన నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ప్రధానంగా ఈ కేసులో చూసినట్టయితే చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులోని A1 గా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన అరెస్టు తర్వాత ప్రధానంగా ఈ కేసులోని పలు మలుపులు తిరిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అరెస్ట్ అయిన 3 ఎవరైతే బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కూడా చాలా కీలకంగా ఇందులో వ్యవహరించినట్లు వాళ్ళ నుంచి కూడా రాబట్టిన సమాచారం, సేకరించిన ఆధారాల పరంగా భారీ ఎత్తున ముడుపులు, దాంతో పాటు నగదు లావాదేవీలు జరిగినట్టుగా ఇప్పటికీ గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఆధారాలు సేకరించారు. దీంతో ఇంత భారీ మొత్తంలో దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగిన నేపథ్యంలోని ఈడీ రంగంలో దిగింది. గత నెల ఈడీ అధికారులు ఒక సమాచారాన్ని రాష్ట్ర సిట్ అధికారులకు ఇవ్వటం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి ఫైల్స్ తో పాటు విచారణలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్న దానిపై కూడా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఈడీ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈడీ అధికారులకు సిట్ అధికారులు ఇందుకు సంబంధించిన ఫైల్స్ ను పంపించడం జరిగింది. ఆ తర్వాత కేసిరెడ్డిని విచారించేందుకు ఏసీపీ కోర్టులోని ఈడీ అధికారులు పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇటీవలే ఏసీపీ కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కేసిరెడ్డిని విచారించేందుకు మొత్తం 2 బృందం ఏదైతే ఉందో ఈడీ బృందం కోర్టుకు చేరుకోవటం జరిగింది. అంతకంటే ముందుగానే ఈడీ అధికారులు సిట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మొత్తం ఈ కేసుకు సంబంధించిన విచారణ ఎంతవరకు జరిగింది, దాంతో పాటు మనీ లాండరింగ్ తో పాటు ఇతర అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా అవినీతి జరగడం జరిగింది, డబ్బులు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాయి, ఎవరికి చేరిన పరిస్థితి ఉంది, మొత్తం ఇప్పటి వరకు అరెస్ట్ అయిన మొత్తం 7 సంబంధించిన నిందితులకు సంబంధించిన ఇందులోని పాత్ర ఎంతవరకు ఉంది, తొలిగా ఉన్న కేసిరెడ్డి కావచ్చు, దాంతో పాటు ఇతరుల వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతో కూడా పూర్తి సమాచారాన్ని అందుకు సంబంధించిన ఫైల్స్ ను ఇప్పటి వరకు రికార్డ్ చేసిన బ్యాంక్ లావాదేవీలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా సేకరించిన ఈడీ అధికారులు సిట్ అధికారులతో సమావేశం తర్వాత ఈ రోజు ఉదయం విజయవాడ సబ్ జైలుకు చేరుకున్నారు. విజయవాడ సబ్ జైలుకు చేరుకున్న అధికారులు మరి కాసేపట్లోని లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి కూడా విచారించబోతున్నారు. ఈ డబ్బులు మొత్తం 20 ప్రశ్నలను కూడా సంధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక క్వశ్చన్ కూడా
ఈడీ అధికారులు సిద్ధం చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన డబ్బుల లావాదేవీలు ఏదైతే ఉందో ఇప్పటికే విజయసాయి రెడ్డి ఇంట్లో మొత్తం 5 సార్లు సమావేశం జరిగింది. ఆ సమావేశంలోని డబ్బులకు సంబంధించి ఏ విధంగా పక్కదారి పట్టించారు, మొత్తం ఈ వ్యవహారాన్ని మొత్తం రాజ్ కెసిరెడ్డి ఆఫీసు నుంచి డబ్బులు మళ్లించారు. అక్కడి నుంచి నేరుగా బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళు తన కారులోనే నేరుగా డబ్బులు తీసుకెళ్లారు అనేది మాత్రం ఇప్పటికే సిట్ అధికారులు తేల్చిన నేపథ్యంలో ఆ డబ్బులు ఎక్కడి వరకు తీసుకెళ్లారు, ఎక్కడికి పంపించడం జరిగింది, డిస్పరెన్సీ నుంచి మీకు ఎంతవరకు డబ్బులు వచ్చాయి, లావాదేవీలు ఏ విధంగా జరిపారు అనే దానిపై కూడా పూర్తిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని కూడా ప్రస్తుతం మీడియా అధికారులు కొంత క్వశ్చన్ వేసి ఇప్పుడు కెసిరెడ్డిని విచారించబోతున్నారు. కెసిరెడ్డిని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టకపోతే మరోసారి విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత మిగతా నిందితులకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టబోతున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం కెసిరెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు విచారణ మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. లహరి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.